బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో గూడా ఎక్కడ చూసినా ఈ బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా అయితే స్ట్రీమ్ చేశారు. మనం గూడా చూసాము. ఈసారి హౌస్‌లోకి మొత్తం 14 మందిని పంపించారు. వాళ్ళని కూడా 7 జంటలుగా పంపించారు. ఇక మిగిలిన వాళ్ళు గూడా ఇంకా ఎంతో కొంతమంది హౌస్‌లోకెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మొదటి నుంచి కూడా లీకులొస్తూనే ఉన్నాయి. ఈ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8కి సంబంధించి ప్రారంభం నుంచి కూడా ఒకే మాట రిపీటెడ్‌గా చెప్తూ ఉన్నారనమాట. అదేంటంటే ఈ సీజన్‌లో ట్విస్టులు, టన్నుల కొద్దీ ఇస్తాము అని జెప్పారు. అన్‌లిమిటెడ్‌గా ట్విస్టులయితే దీంట్లో ఉంటాయి అని జెప్పి చెప్తూ వచ్చారనమాట. దానికి సంబంధించి ఆడియన్స్‌లో ఒక క్వెషన్ అయితే ఉంది. ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? ఎలాంటి టన్నులు ఉండబోతున్నాయి? ఎంత ఆసక్తిగా ఈ సీజన్‌ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారని అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మనకి కొన్ని ట్విస్టులనైతే రివీల్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ముఖ్యంగా హౌస్‌మేట్స్‌కి 3 బ్యాడ్ న్యూస్‌లు చెప్పారు. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, హౌస్‌లో ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ ఉండడు. అంటే కెప్టెన్ లేడు అంటే ఇమ్యూనిటీ కూడా ఉండదు. అంటే ఉన్న హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్స్ పోరాటాలు చేసి వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్స్‌లో ఉంటే గనక వాళ్ళ ఆడియన్స్‌ని మెప్పించి ఓట్ల ద్వారానే సేవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక సెకండ్ చూసుకున్నట్టయితే నో రేషన్. నో రేషన్ అంటే ఇంతకుముందు సాధారణంగా వీక్ మొత్తానికి కొంత రేషన్ అయితే ఇస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత అదనంగా లగ్జరీ బడ్జెట్ ఒకటి పెట్టి దానికోసం టాస్కులు నిర్వహించి ఆ టాస్కుల్లో గెలిచిన దాన్ని బట్టి వాళ్ళకి లగ్జరీ బడ్జెట్‌ని అయితే అటాచ్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మీరు జనరల్ రేషన్ కోసం కూడా హౌస్‌మేట్స్ అందరూ కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నో రేషన్ అని వచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువును వాళ్ళైతే గెలుచుకోవాలని చెప్పారు. ఇంకా మూడోది మొత్తానికి బ్యాడ్ న్యూస్ కాదు. దాన్ని గుడ్ న్యూస్‌గా మార్చుకున్నటువంటి ఆ విషయం అవకాశం అయితే హౌస్‌మేట్స్ చేతుల్లోనే ఉంది. ఆ మూడోదేంటంటే వీళ్ళందరినీ యాక్షన్ ఏరియాకి రమ్మని చెప్పి ఆ యాక్షన్ రూమ్‌లో బిగ్ బాస్ ప్రైజ్ మనీని మీరు చూడాలనుకుంటున్నారా? మీకు చూపిస్తాము అని చెప్పి అన్నారు. అందరూ కూడా 50,00,000 ఒకసారి చూపిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి ఒక బ్లాస్ట్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పెద్ద గుండు సున్నా అయితే ఉంది. ఆ గుండు సున్నాను చూసి అందరూ షాక్ అయ్యారు. ఏంటి దానికి ముందు వెనక ఏం అంకెలు లేవా ఏంటి పరిస్థితి అని చెప్పి. కాసేపటి సస్పెన్స్ తర్వాత బిగ్ బాస్ అయితే సర్ప్రైజ్ చెప్పాడు. ఏంటంటే ప్రస్తుతానికి బిగ్ బాస్‌కి సంబంధించి ఈ సీజన్‌కి ఎలాంటి ప్రైజ్ మనీ లేదు. అక్కడ మీకు కనిపిస్తున్న ఆ సున్నానే మీ ప్రైజ్ మనీ. ఇక నుంచి మీరు ఆడే టాస్కులు, మీరు చేసే ఎంటర్‌టైన్‌మెంటు, మీరు ఆడియన్స్‌ని ఎంత మేరకు మెప్పిస్తారో దాన్ని బట్టి మీ ప్రైజ్ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది అని బిగ్ బాస్ అయితే క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈసారి సీజన్‌కి సంబంధించి ఎప్పటి సీజన్స్ లాగే 50,00,000 ప్రైజ్ మనీ అనేది లేదు. గత సీజన్స్‌తో పోలిస్తే 50,00,000 ప్రైజ్ మనీ ఉంచేవాళ్ళు. ఆ తర్వాత లాస్ట్‌లో ఎవరైనా సూట్ కేసెస్ తీసుకుంటే 5, 10 లక్షలు, 15 లక్షలు దానిని తగ్గించి ఆ మిగిలి ఉన్న మొత్తాన్ని మాత్రం విన్నర్‌కి ఇచ్చేవాళ్ళు. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. జీరో అనేది ఉంది కాబట్టి దానిని వీళ్ళు ఆడుతూ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ జీరోని ఎంతవరకు తీసుకెళ్తారనేది చూడాలి. కాబట్టి ఈ పరిస్థితి చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్‌లో ప్రైజ్ మనీ 1,00,00,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 1,00,00,000 కాదు 1,00,00,000కి మించి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అది హౌస్‌మేట్స్ చేతుల్లో మాత్రమే ఉంది. వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే ఆ ప్రైజ్ మనీ అనేది అంత పెరుగుతుంది. ఏమో 50,00,000 ఎందుకు కావచ్చు, 1,00,00,000 కావచ్చు, 1,00,00,000కి మించి కూడా కావచ్చు. బిగ్ బాస్ కూడా చెప్పాడు ఆకాశమే హద్దు అని చెప్పాడు. కాబట్టి ఎలాంటి లిమిట్ అయితే లేదు ప్రైజ్ మనీకి సంబంధించి. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత ప్రైజ్ మనీ అయితే దక్కుతుంది ఆ లాస్ట్‌లో విన్నర్‌కి. దానికోసం వాళ్ళందరూ సమిష్టిగా పోరాటం అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం 50,00,000 వరకైనా మరి సాధించగలరా? లేదంటే 1,00,00,000 పైన తీసుకెళ్తారా అనే విషయాలైతే ముందు ముందు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మీరు అంటే మొదటి నుంచి చూసుకున్నా కూడా బిగ్ బాస్‌కి సంబంధించి ప్రోమోలు కావచ్చు, లేకపోతే నిన్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో కూడా బిగ్ ట్విస్టులు, టర్నులు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. అందులో భాగంగా ఫస్ట్ వీళ్ళు తీసుకున్న టర్న్ ట్విస్ట్ ఏంటంటే హౌస్‌లోకి ఏ కంటెస్టెంట్‌ని కూడా సింగిల్‌గా పంపించలేదు. అవును. హౌస్‌లోకి మొత్తం 14 మందిని పంపించారు. అంటే అది కేవలం 14 మందే ఈ సీజన్‌లో ఉంటారని కాదు. వైల్డ్ కార్డ్ ద్వారా కూడా ఇంకా కొంతమంది హౌస్‌లోకి వెళ్తారు. కానీ నిన్నటి వరకు మాత్రం 14 మందినే పంపించారు. ఆ 14 మందిని కూడా ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని కలిపి ఒక జంటగా హౌస్‌లోకి పంపించారు. అది ఎలా డిసైడ్ చేశారనేది అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేశారు. ప్రస్తుతానికైతే ఒక 7 జంటలను పంపించారు. ముందుగా అసలు జంటల గురించి మాట్లాడుకుందాం. అలా పంపించడం వెనక వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. హౌస్‌లోకి ఫస్ట్ వెళ్ళిన అంటే వరుస బట్టి చూసుకుంటే జంటలు చూసుకుంటే సీరియల్ ఆర్టిస్ట్ యష్మి గౌడ అలాగే నిఖిల్ మలియక్కల్ని ఒక జంటగా పంపించారు. ఇంకా తర్వాత అభయ్ నవీను అలాగే ప్రేరణ కంబం వాళ్ళిద్దరిని ఒక జంటగా పంపించారు. ఆ తర్వాత ఆదిత్య ఓము, సోనియా, బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, కిరాక్ సీత అలాగే నాగమణికంఠ ఒక పేరుగా, పృథ్వీరాజు విష్ణుప్రియ ఒక పేరుగా, ఇక లాస్ట్లో నైనిక డాన్సర్ నైనిక అండ్ యూట్యూబర్ నబీల్ అఫ్రీదిని ఒక పేరుగా మొత్తం ఈ 14 మందిని 7 జంటలుగా హౌస్లోకి అయితే పంపించారు.
మీరు ఈ జంటల్ని ఎలా సెలెక్ట్ చేశారు అంటే మనకి స్టేజ్ మీద మాత్రం చూపించిన ప్రకారం వీళ్ళు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, దాంట్లో ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో ఆ వ్యక్తిని ఆ పర్సన్ అయితే వీళ్ళకి పెయిర్గా పంపిస్తారు అని చెప్పి మనం అయితే చూసాం. కానీ అంటే ఈ పెయిర్ ఎవరు రావాలి అనే విషయం వీళ్ళు ముందే డిసైడ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ అలాగే డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న ఇద్దరిని ఒక పెయిర్గా తీసుకొచ్చారు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు, ఒకళ్ళు బాగా వాగుడుగా అయితే ఇంకొకళ్ళు మాత్రం కాస్త బాగా ఆలోచించే వాళ్ళు, స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళని తీసుకున్నారు. అలాగే ఒకళ్ళు కొంచెం వీక్గా అంటే ఫిజికల్గా కొంచెం వీక్గా ఉండే పర్సన్ అయితే కనుక వాళ్ళకి స్ట్రాంగెస్ట్ పర్సన్ని పేరుగా తీసుకురావడం చూసాము. అయితే అసలు ఈసారి జంటలుగా ఎందుకు పంపించారు, ఎందుకు అంటే దీని వెనకాల వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అనే విషయం అందరూ కూడా కొంచెం చర్చించుకుంటున్న విషయం. అయితే ఈ జంటలుగా పంపించడం వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి అని మనం కనుక ఒక అంచనా వేసుకుంటే ఈసారి బిగ్ బాస్కి సంబంధించి కొన్ని ట్విస్టులు ఇచ్చారు కదా, ఆ ట్విస్టుల్లో హౌస్లో కెప్టెన్ లేడు అనేది అయితే ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వాళ్ళకి చెప్పారు. అంటే ఖచ్చితంగా ఈ బ్యాడ్ న్యూస్ అయితే ఒకటి ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. టాస్కుల్లో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కెప్టెన్ లేకుండా ఈ సీజన్ అయితే ఉంటుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ముందుగానే ఈ జంటలుగా పంపించడం అనేది వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హౌస్లో కెప్టెన్సీ లేకపోతే కెప్టెన్సీ టాస్కులు ఉండవు. కెప్టెన్సీ టాస్కులు కాకుండా అంటే మీకు ఎక్కువ కంటెంట్ రావడానికి కానీ లేకపోతే ఇష్యూస్ జరగడానికి కానీ టాస్కులు జరగడానికి కానీ స్కోప్ అయితే ఉండదు. కాబట్టి ప్రతిరోజు కూడా టాస్కులు అయితే జరగాలి, ఆ కంటెంట్ రావాలి. అలాగే కంటెస్టెంట్స్ మధ్యలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గొడవలు, చిన్న చిన్న గొడవలు, ఇష్యూస్ అయితే రావాలి. అలా వస్తేనే మనకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే బయటకు వస్తుంది. అలా రావాలి అని వీళ్ళు ముందుగానే ఆలోచించి ఇలా జంటలుగా హౌస్లోకి పంపించినట్టుగా తెలుస్తుంది. టాస్క్లు ఏమన్నా పెట్టాలన్నా, టాస్కులు నడిపించాలన్నా ముందుకి ఈ జంటల స్ట్రాటజీని అయితే వాడుకుంటారని అయితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో వీళ్ళు కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్ని ఒక దగ్గర పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచనల పరంగా కావచ్చు, మాటల పరంగా కావచ్చు, ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు అయితే జరగచ్చు. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ అయితే వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈసారి బిగ్ బాస్కి సంబంధించి 7 జంటలనైతే పెట్టారు అని అనిపిస్తోంది. అంటే ఇది కేవలం అంచనా మాత్రమే ఇప్పటి వరకు. ఇది నిజమా కాదా అనేది మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి మనకి ఆట కొంచెం ముందుకెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం 7 జంటలని పెట్టడానికి మెయిన్ స్ట్రాటజీ హౌస్లో నుంచి కంటెంట్ తీసుకురావాలి. హౌస్లో చిన్న చిన్న ఇష్యూస్ క్రియేట్ కావడానికి కావచ్చు, లేదంటే టాస్క్లకు సంబంధించి ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు. ఈ జంటలను అయితే ఈ స్ట్రాటజీ అయితే తీసుకొచ్చారని అనిపిస్తోంది. ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికర బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, విషయాలు కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, మరి ఇంట్లో ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా కానీ దాన్ని అయితే వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాం. అవన్నీ మీకు తెలియాలి, మీ దాకా రావాలి అంటే మా ఛానల్ అయితే వెంటనే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.